ఆదేశాల మేరకు ప్రతి ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ రివ్యూస్ మీటింగ్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అందరూ కూడా కలిసి హైదరాబాద్ పరిస్థితుల్ని మనం సమీక్షించుకున్నాం. ఇక్కడ వ్యవసాయము, సాగునీరు, విత్తనాలకు సంబంధించిన ఎజెండా లేదు. మనకు ఉన్నటువంటిది ముఖ్యమైనది మనకు వచ్చేటువంటి సోర్స్ ఆఫ్ వాటర్ కృష్ణా, గోదావరి, సింగూర్, మంజీరా, హిమాయత్ సాగర్, నిజాం సాగర్ యొక్క పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ సంబంధిత శాఖలతోటి సమన్వయం చేసుకొని హైదరాబాద్ తాగునీరు ఇబ్బంది లేకుండా చూడడం, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరాలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ మరి ఈ యొక్క పరిస్థితుల్లో ఒక సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఈ సీజన్ వర్షం లేదంటే మళ్ళీ సీజన్ దాకా వర్షం ఉండే అవకాశం లేదు. పర్యావరణము, ప్రకృతి పరిస్థితులలో మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానికి విద్యుత్ ఆదా చేయడానికి సంబంధించింది కానీ, నీటిని ఆదా చేసుకోవడానికి కానీ వృధా చేయకుండా ఉండడం అనేటువంటి పలు సభ్యులు సూచనలు చేశారు. అందుకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళిక చేసుకొని మన ప్రత్యేక అధికారి వచ్చిన తర్వాత కూడా 25 తారీఖు నాడు రుణాలు వస్తారు. 25 తారీఖు నాడు కూర్చొని ముఖ్యమైనటువంటి వాళ్ళతో కూడా ఒక రోడ్ మ్యాప్ చేసుకుందాం. ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి మీద మనం ప్రజలను అవగాహన పరుస్తూ అందుకు సంబంధించిన చర్యలు ఏ విధంగా అధికారులంగా ప్రజలకు కలిపి చైతన్యం తీసుకున్నాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి మార్గాల్లో వస్తున్నటువంటి అప్పుడో ఇప్పుడు అడపా వర్షాల్లో వాటన్నింటినీ మరి భూగర్భ జలాలుగా మార్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశం कैसा ग्राउंड वाटर इंप्रूव करना है, जितने भी बारिश हुआ उसको एक प्लान ऑफ एक्शन लेना है. आ प्लान ऑफ एक्शन తీసుకుంటూ దాంతో పాటుగా ఈరోజు ప్రభుత్వం తరఫున కూడా మొన్ననే మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ అజరుద్దీన్ గారు పోయిన శుక్రవారం నాడు అంటే మనం విశ్వసిస్తాం కాబట్టి గతంలో ఆనవాయితీ ఉంది కాబట్టి మస్జిద్లలో ప్రార్థనలు చేశారు. నేను జిల్లా కలెక్టర్ గారిని ఎండోమెంట్కు సంబంధించిన టీసీ ఏసీలను పిలిచి కూడా పెద్ద దేవాలయంలో వర్ణయాగాలు, ప్రతి దేవాలయంలో కూడా ఈ బోనాల సందర్భంగా కూడా ఎవరి జోనల్ ఏరియా లోపల కానీ లేదా ఆర్డీఓల ఏరియా, ఎంఆర్ఓల ఏరియా లోపల కంపల్సరీ ఒక పూజా కార్యక్రమాలు చేయడం లోపల కూడా అటు అన్ని రకాలుగా మస్జిద్లో మొన్న శుక్రవారం జరిగింది, మళ్ళీ చేస్తారు. అభివృద్ధిగా వివేకాల దౌడాయి అల్లే हर मस्जिद में एक पड़े और करेंगे అట్లనే అది కూడా ఒక మాట చేయండి. చేసి మనం అన్ని ఓన్లీ విశ్వాసంకు దేవుడిని గాలిలో తిప్పబెట్టి మనం ప్రార్థిస్తున్నాం. మనం అది కూడా ఒక ఆ కార్యక్రమం ప్రజల విశ్వాసం. మనం ఇటు గ్రౌండ్ వాటర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నాం. ఆరోగ్య పరంగా కూడా డిఎంహెచ్ఓ గారు దాని సభ ఎప్పటికప్పుడు, ఎందుకంటే కర్నల్ గారు చెప్పి చాలా లాజికల్ పాయింట్. ఒక్కసారి ఇటువంటి క్రైసిస్ లో వాతావరణ మార్పులు ఎందుకంటే మనం సరే ఏసీలో కూర్చున్నట్టున్నా బయట వాతావరణ పరిస్థితి చూస్తే శరీరంలో మనకు తెరవకుండానే వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాతావరణం ఎట్లా పొల్యూట్ అయిపోతుందంటే వాటర్ గ్రౌండ్ వాటర్ ఎట్లా పోతున్నా పోతే దానికి సంబంధించిన సీరియస్నెస్ డిసీజెస్ అంత తొందరగా అటాక్ చేసుకోకుంటుంది. అందుకు మీకు కింద ఉన్నటువంటి ఏఎంహెచ్ఓ లేరో ఎవరో లేరో వాటికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఇమీడియట్ గా హైదరాబాద్ సంబంధించి పూర్తిగా ఆరోగ్య పరిస్థితి ఉండాలంటే అది కూడా ప్రబోధం చేసుకోవాలి. నేను అఖిల్ రెడ్డి గారు కూడా కోరుతున్నా, ఎప్పటికప్పుడు మీరు ఇరిగేషన్ కు సంబంధించి ఒక సమయం చేసుకొని మనం ఏదైతే మీరు ఎస్టిమేట్ చేసుకుంటారో ఫలానా గోదావరి టీఎస్సీ వాటర్ ఉన్నాయంటే అది నేను ఇంతకు చెప్పినట్టుగా డిఫరెంట్ కన్జంప్షన్ కు సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది. అదైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రొడక్షన్ సెంట్రల్స్ నేను కంపేర్ చేసుకోకపోతే రేపు పొద్దున ఎక్కడ ఒక్కసారి కట్అప్ అయితే కూడా చాలా ఇబ్బంది. హైదరాబాద్ అంతా కూడా అంధకారంలో వదిలిపోతుంది. నేను మనం ఒక నివేదిక తయారు చేసుకుంటే ఎంత కన్జంప్షన్ అవుతుంది, దుమారా నేను చెప్పినట్టు ఇంతకుముందు కొంత లైటింగ్ సంబంధించినటువంటి కొంత డెకరేషన్ అలంకరణకు సంబంధించి ఏదైతే వినియోగిస్తున్నామో దాన్ని మనం ఆదా చేసుకోవడం వల్ల కొంత వినియోగాన్ని తక్కువ చేసుకోగలిగినటువంటి అవకాశం ఉంది. వాటన్నిటిని ఎందుకంటే ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడితే తప్ప తర్వాత మనం ఏం చేయాలి కూడా అది కూడా ఒకసారి తీసుకొని ఇందులో ఈ సభ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రిస్క్యూలోకి రమ్మంటాను. జాతీయ విపత్తు అది కూడా తీర్మానం చేసుకొని మనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా మన కేబినెట్ లో ఒక ప్రతినిధుల బృందాన్ని పంపి అంచనా వేయాలి. ఎందుకంటే ఇది ప్రకృతికి సంబంధించిన అంశం. ఎవరు మనం మానవ తప్పిదం కాకుండా ప్రకృతి కేంద్రం కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది అనేది కోరుతూ తప్పకుండా ఇందులో రిప్రజెంటేషన్స్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా
మరి సపోర్ట్ అవసరం ఉంది. తప్పకుండా మనం ప్రజల యొక్క సమస్యలకు సంబంధించిన విషయం వచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది జరగదు. అదేవిధంగా నేను కలెక్టర్ గారు కూడా సాంస్కృతిక శాఖ తరఫున కూడా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించి పబ్లిక్ హెల్త్ అశోక్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ ఒకసారి నరసింహారెడ్డి గారు తీసుకొని ఒక చిన్న హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ ఏ విధంగా ఇది ఒక యజ్ఞం లాగా చేస్తుంటే పేద నేను 10 సార్లు 20 సార్లు అట్లా అశోక్ రెడ్డి గారు, కర్ణన్ గారు ఎందుకు మరి మంత్రి గారు గ్రౌండ్ వాటర్ అంటుంది. అది ఓన్లీ నాకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు వింటారు. మనం కళ్ళ ముందర రోడ్ల మీద మొత్తం వాటర్ వారిపోతూ ఉంటే మనకి మళ్ళీ 12,000 కోట్లు రోజు బుక్ చేసుకునే పరిస్థితి అశోక్ రెడ్డి గారు అదే రోజు చాలా సందర్భాలు మనం దానికి సంబంధించున్నది. వారు మాజీ తీసుకెళ్లారంటే గవర్నమెంట్ ప్లేసెస్ టార్గెట్ చేయాలి బట్ మన కార్యాలయాలను. సో దాన్ని టార్గెట్ చేయడానికి ప్లీజ్ యూ స్టార్ట్ విత్ మినిస్టర్ క్వార్టర్, మై క్వార్టర్. నేను అశోక్ రెడ్డి గారు రేపు నుంచి యాక్షన్ ప్లాన్ నా క్వార్టర్లను వాటర్ హార్వెస్టింగ్ ప్లాన్ కి సంబంధించి మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటే మంచిదని కోరుకుంటూ నేనే రోల్ మోడల్గా ఉండాలి. మీరు కూడా మీ ఆఫీసులలో దయచేసి అందరూ కూడా మీ ట్రెడిషనల్ గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ లో వాటర్ హార్వెస్టింగ్ ప్లాన్ ఎఫెక్ట్ చేయండి. దాన్ని మీడియా ద్వారా బయటికి చెప్పే ప్రయత్నం చేయండి, ఇతరులను మోటివేట్ చేయండి. ఇప్పుడు మనం దేవుని మొక్కుతాం, మసీదులో ప్రార్థన చేస్తాం, కానీ మన చేతిలో ఉన్న నీటిని కాపాడుకునే ప్రయత్నంలో ఒక భాగం కావాలి. దాని తదుపరి విద్యుత్ ఆదా చేసుకోవడానికి ఒక భాగం కావాలి. ఇవన్నీ తెలియజేసుకుందాం అనేటువంటి మాట కోరుతూ సమిష్టిగా ఈ జిల్లా ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం అందరూ రాజకీయాలు ఖచ్చితంగా చూసుకుందాం కోరుతూ అందరూ నమస్కారం, ధన్యవాదాలు.